కామెంట్కి నా కౌంటర్ ఆర్ వాట్ ఎవర్ మై ఆన్సర్. మీరు ఎవరినైనా విమర్శించుకోవచ్చు, తప్పులేదు అనే మాట మీరు మాట్లాడారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎంత పెద్ద స్టారో, ఆయన లాంటి వ్యక్తిని ఏం పీకేయాడు అన్నప్పుడే చాలా బాధ అనిపించింది. సరే ఓకే, మాకెందుకు లేని ఊరుకున్నాం. చిరంజీవి ఏమయ్యాడు అన్నారు. మీ టాపిక్లో మా పేరు అవసరమా? మీకు మా పేరు మీరు చేయాల్సి ఉందా? ఓకే, చేస్తే చేశారు, దానికి కూడా మాకు అబ్జెక్షన్ లేదు. మీరేమైనా ఆకాశం నుంచి దిగొచ్చారా? లేకపోతే మీరేమన్నా మహారాజా సూర్యవంశీకులా? చిరంజీవి ఏమయ్యాడు అని మాట్లాడారంటే కంపారిజన్ రాదా? మీరు మమ్మల్ని అవమానించి మా కోపం రాదా? మీ అందరికీ చెప్తున్నాను, మీ ఎవరైతే బాలకృష్ణని అన్నందుకు మీరు ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ నా సమాధానం, ఫస్ట్ అవతల వ్యక్తులు ఎన్ని కామెంట్లు చేస్తారో తెలుసుకోండి. కరెక్టేనా అసలు? అది మాట్లాడే మాట ఎవరంటే అరిస్టోక్రాట్స్, అంటే ఈ రాజుల యొక్క నిరంకుశతో మాట్లాడిన మాటలు. ఈ మాటలు మిగతా వాళ్ళని తక్కువగా మాట్లాడితే ఊరుకోం. అయినా మేము కామెంట్ చేయలేం, దీనికి కూడా మేము కామెంట్ చేయలేం. సరే, ఎందుకంటే మాకు ఒక ప్రాబ్లం ఉంది. చిరంజీవి గారు, మా పవన్ కళ్యాణ్ యూజువల్గా ఎటువంటి కామెంట్లకు వాళ్ళని ఎన్నన్నా సరే బయటగా వదిలేసి వెళ్ళిపోతారు తప్ప వాళ్ళు చేసే వ్యక్తులు కాదు. అలాగే మా చరణ్ బాబు, లేకపోతే మా అబ్బాయి వరుణే, ఎందుకు మా వరుణ్ కూడా ఇలాంటి కాంట్రవర్సీస్ వెళ్ళటం ఇష్టం ఉండదు. కానీ నేను కూడా వాళ్ళ మాట లేకపోతే వాళ్ళ గురించి ఎందుకులని చెప్పి నేను కూడా ఈ కామెంట్ కూడా సరే కానీ వదిలేద్దాం అని వదిలేశాం. బట్ ఇట్స్ నాట్ రైట్. మీరు డైరెక్ట్గా దైవాంశ సంభూతులు కాదు, మీరు అలాగే మనుషులు, మీరు ఒక తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు. రెండోది ఏంటంటే, రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా సాధించవచ్చు, ఎవరైనా విన్ చేయొచ్చు. చాలా సాధారణమైనటువంటి ఫ్యామిలీస్లో నుంచి, అత్యంత సాధారణమైన వ్యక్తుల్లో నుంచి కూడా రాజకీయాల్లోకి వచ్చారు. మీరు ఒక్కళ్ళే కాదు. ఒక్కొక్కసారి మేము ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, ఒకసారి ఫెయిల్ అయితే లైఫ్ లాంగ్ ఫెయిల్ అవ్వం, ఒకసారి సక్సెస్ అయితే లైఫ్ లాంగ్ సక్సెస్ అవ్వం. ఇంతెందుకు, అంత సక్సెస్ఫుల్గా మీ తండ్రి గారిని మీ సొంత బావ వెన్నుపోటు పొడిస్తే మీరేం చేశారు? అంత మహానుభావుని పట్టుకుని పెట్టారు కదా, ఏమైంది లైఫ్? ఆయన జీవితం ఏం చేశారు మీరు? తప్పు కదా అది. అప్పుడేమైంది? మీ బ్రీడ్ ఏమైంది? మీ బ్లడ్ ఏమైంది? కన్న తండ్రిని వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చేస్తే మీ ఏం సమాధానం చెప్పారు ఆ రోజు?